హాయ్ బ్రో. హాయ్ బ్రో. హాయ్ బ్రో. హాయ్ బ్రో. ఎస్, మీ పేరు? రాజశేఖర్. శివ. ఇప్పుడు మన తెలంగాణ పాలిటిక్స్ గురించి తీసుకుంటే బ్రో, అభివృద్ధి ఎలా ఉంది? సీఎం కేసీఆర్ గారి పాలన ఎలా ఉంది? ఒక ముక్కలో చెప్పేసేయండి. సీఎం కేసీఆర్ పాలన అంటే మంచిగానే ఉంది, పర్లేదు. పాలన బాగానే ఉంది, అన్నీ బాగానే ఉన్నాయి, కానీ మన దగ్గర లేదు. ఫస్ట్ అభివృద్ధి అనేది ప్రజల దగ్గర లేదు. ఆయన అన్నీ చెప్తాడు, ఇవాళ ఇది చేస్తా, రేపు అది చేస్తా, ఎల్లుండి ఇది చేస్తా, పింఛన్ ఇస్తా, నేను జాస్తా అంటాడు, దత్తా తీసుకుంటా అంటాడు, అన్నీ అంటాడు. కానీ గెలిచిన తర్వాత ఎవరు ఏం చేయలేరు అని అందరూ తెలుసు. ఏ పార్టీ వచ్చినా ఎవరు ఏం చేయలేరు. అంటే ఇప్పుడు ఆయన చెప్పే మాటలను జనాలు నమ్ముతున్నంటావా? నమ్ముతారు, పక్కా నమ్ముతారు. లిక్కర్ మెయిన్ థింగ్, లిక్కర్, పింఛని, అదేంటి ఫార్మర్స్, అదేంటి దాని ఏమంటారు, చెప్పేది అడ్డి మాటలే. ప్రజలకు ఉండాలి, ఓటేయాలి, ఓటేసేటప్పుడు ఆలోచించుకోవాలి వాళ్ళందరూ. నేనేమంటున్నా అంటే, ఇప్పుడు నువ్వు చెప్పిన లిక్కరు అండ్ నెక్స్ట్ ఇంకోటి ఏదన్నారు, పింఛను, ఇవన్నీ వృద్ధుల వరకే, కానీ యూత్కి లేదా? యూత్కి లేదా? యూత్ లిక్కర్ తాగారని చెప్తావు. ఇప్పుడు నువ్వు ఉన్నావు, నువ్వు తాగావా లిక్కర్? ఇత్త తాగావా? నువ్వు ఇత్త తాగావా? తాగి నువ్వు ఏటేవా? ముగ్గురు దగ్గర తీసుకుంటావు. 3 పార్టీలు ఉన్నాయి ఇప్పుడు, బీజేపీ, కాంగ్రెస్, టీఆర్ఎస్. ముగ్గురు దగ్గర తీసుకుంటావు. ఎవరు గట్టిగా ఇస్తే అడిగి ఎత్తావు, అంతే కదా. ఎవరిని లిక్కర్ గట్టిగా వస్తే అందుకే ఎత్తావు, అంతేగాని నువ్వే చెప్పు బ్రో. ఇప్పుడు నువ్వు ఉన్నావు, నువ్వు అంటే ఇప్పుడు మన దాకా ఎందుకులే, అంతే కదా బ్రో. ఇప్పుడు నువ్వు కూడా పార్ట్ ఆఫ్ ద ఓటర్ కదా. మరి నువ్వు తెలంగాణలో ఓటక్కు లేదని చెప్పు, నేను అడగా నిన్ను. జనాలు ఏ విధంగా మేలుకోవాలంటావు? ఏమి అంటే ఫస్ట్ ఆలోచించాలి, ఓటేసేటప్పుడు ఆలోచించి ఓటేయాలి. మనకి 20+ 18+ ఎవరైతే ఓటక్కు వస్తుందో, ఇప్పుడు ప్రజెంట్ జనరేషన్ ఎట్లా ఉందంటే, ప్రజెంట్ జనరేషన్ ఎట్లా మారాలంటే, మనీ తీసుకోవద్దు ఫస్ట్ ఆఫ్ ఆల్. లిక్కర్ వీటికి దూరం మనం మార్చుకోవాలి సమాజాన్ని. వాడు ఎన్నో చెప్తాడు, వచ్చేటోడు 100 చెప్తాడు. నేనే 100 చెప్తా, రేపు నేనే చేసా. 10 రూపాయలు తీసుకున్నా అంటే 20 రూపాయలు సంపాదించుకోవాలని చూస్తా, అంతే కదా మరి. అంటే ఇప్పుడు పథకాలని, సో చాలా చాలా పథకాలు అమలు చేశానని చెప్పి చాలామంది అని అంటున్నారు. నీకు తెలిసినంత వరకు ఎంతవరకు నిజాలు, ఎంతవరకు అబద్ధాలు? అంటే 100%లో 50% అయి ఉంటుంది. ఎవరైనా వేయాలి, కొంచెమన్నా వేయాలి, లేకపోతే ఉంచుతారా జనాలు. కానీ ఏమైతే అంటే ఎవరు వచ్చినా చెప్పేటి అన్ని ఇక సోర్సెస్ ఎట్లుంటాయి అంటే, హైప్ ఎత్తుతా అన్నట్టు, ఒక బల్లింగ్ మీకు ఎత్తుతా, లాస్ట్కి వచ్చినాక ఏం చేస్తా, నేను అటు మెట్ల మీకెళ్ళి దిగుతా, నేను మీకెళ్ళి నువ్వు ఎత్తా అన్నట్టు అట్లా ఉంటుంది ఇక. మరి సింపుల్గా ఒక ముక్కలో చెప్పేసావు. ఓకే, ఇప్పుడు టీఆర్ఎస్కి ఒకవేళ గట్టిగా పోటీ ఇచ్చి నిలబడాలి అనుకుంటే ఏ పార్టీ ఉంది? కాంగ్రెసా, బీజేపీ? కాంగ్రెస్. మా రేవంత్ అన్ననే, ఏడికైనా మా రేవంత్ అన్ననే, ఇంకెవ్వరు రారు ఆడికి. ఇక బీజేపీ అంటే ఈ మత కల్లోలు ఇవన్నీ సృష్టించి ఇవన్నీ పెడుతుంది, కానీ మనకి అవన్నీ లేదు. కాంగ్రెస్ ఓన్లీ రేవంత్ రెడ్డి గారి, మా రేవంత్ అన్ననే, అంతే. నెక్స్ట్ మనం రేవంత్ రెడ్డి గారిని సీఎంగా చూడొచ్చా? చూద్దాం, ఖచ్చితంగా చూడొచ్చు. ఇన్ ఫ్యూచర్లో అయితే పక్క చూడాలి. ప్రజలు మార్పు కోరుకుంటుండు ఆయననే. సరే చూడాలి, మనం కూడా చూడాలి ఏం చేస్తారు ఏంది అనేది చూడాలి. ఊకే టీఆర్ఎస్ కూడా ఇస్తే రాజరికం వచ్చినట్టు వేరే ఉంటుంది కదా, అట్లా. సో అంటే ఇప్పటివరకు కాంగ్రెస్ తెలంగాణ వచ్చినప్పటి నుంచి, టీఆర్ఎస్ వచ్చినప్పటి నుంచి తెలంగాణలో కాంగ్రెస్ అనేది చాలా వెనుకబడిపోయింది. సో ఈ రేవంత్ రెడ్డి గారితో ఇంకా ముందుకు వచ్చిందని అనుకోవచ్చా? అనుకోవచ్చు అండి, ఖచ్చితంగా. టీపీసీసీ ప్రెసిడెంట్ ఆయన ఎప్పుడైతే అయ్యిండో, ఆ తర్వాత తెలంగాణలో కాంగ్రెస్ అనే ప్రతి ఒక్కరికి, గ్రామాల్లో, పల్లెలో, సిటీలో కానీ, యూత్లో కానీ ప్రతి ఒక్కరికి తెలిసిపోయింది కాంగ్రెస్ అంటే ఏంది, ఏం చేసింది, ఏం అభివృద్ధి చేసింది, 60 years కాంగ్రెస్ ఏం చేసింది అనేది కూడా తెలుసు అందరికీ. సో ఇప్పుడు స్ట్రాంగ్ అయింది తెలంగాణలో కూడా, కాంగ్రెస్ పార్టీ స్ట్రాంగ్ అయిందని చెప్పేసి ప్రూవ్ అయిపోయింది అంటారా? అంతే, ప్రూవ్ అయిపోయింది. సో మొన్న జరిగిన పాదయాత్రలో రేవంత్ రెడ్డి గారు పడ్డ కష్టాన్ని చాలామంది చూస్తారు. సో దాని గురించి మీరేం చెప్తారు? అది వన్ ఆఫ్ ద కింగ్ షో అనొచ్చు ఇక, డైరెక్ట్ తెలంగాణ కింగ్ షో అంతే. సూపర్, మరి ఆల్ ది బెస్ట్ మన రేవంత్ అన్నకు. మీరు ఆల్ ద బెస్ట్ రేవంత్ అన్న. మేము కూడా కలుస్తాం, మనది కూడా అదే పార్టీ, కానీ మా డాడీకి ఇట్లా. ఓకే, థ్యాంక్ యూ సో మచ్. హాయ్ అన్న. హాయ్ హాయ్. మీ పేరు? రాజేష్ గారు. సూపర్. మన తెలంగాణ పాలిటిక్స్లో ప్రజెంట్ బీజేపీ, కాంగ్రెస్, తెలంగాణ టీఆర్ఎస్, సో ఈ 3 ఇప్పుడు స్ట్రాంగ్గా నిలబడ్డాయి కదా. సో మీ ఉద్దేశం చెప్పండి అసలు వీటి 3 మీద. మూడిటికి ఏంటంటే పాలన వచ్చే వరకే జస్ట్ హామీలు ఇవ్వగలుగుతున్నారు, కానీ మెయిన్గా ఇప్పుడు ప్రజలకు కావాల్సింది ఈ మత కల్లోలు కానీ, లేకపోతే ఇలాంటి వెళ్ళాలి. సామాన్య మానవునికి కావాల్సింది ఏంటంటే ఉచిత విద్య, నాణ్యమైన విద్య, వైద్యం, ఇవి 2 కావాలి. ఈ ఉచిత పథకాలు అనేది ప్రజలను బానిసలు చేయడం తప్ప మిగతా దేనికి పనికిరావు.
నాణ్యమైన విద్య కావాలి. చాలామందికి ఉన్నతమైన వ్యక్తులే, కార్పొరేట్ వ్యక్తులకే తప్ప నాణ్యమైన విద్య పల్లెటూర్లలో ఎవరికి అందుతలేదు. విద్యా వైద్యం ఈ రెండు ఉన్నప్పుడు మిగతాది ఏది అవసరం లేదు సామాన్య మానవునికి. ఈరోజు అమీర్పేటలో చూసుకుంటే ఎంతోమంది యువత రోడ్డు పైన ఉంటున్నారు. అలా చాలామంది టాలెంట్ ఉన్నా కూడా డబ్బులు లేకుండా విద్య తీసుకోలేకపోతున్నారు. కాబట్టి ప్రభుత్వాలు ఏవైతే ఉన్నాయో ఇవన్నీ అనవసరమైన వాటిని కాకుండా అవసరమైన వాటిపైన దృష్టి పెట్టాలన్న ఉద్దేశం. ఓకే, సూపర్. ఇప్పుడు నాణ్యమైన విద్య, నాణ్యమైన వైద్యం గురించి మాట్లాడారు కాబట్టి, సో ఎంతవరకు స్కూళ్ళు, గవర్నమెంట్ స్కూళ్ళు వెనుకబడిపోయాయి, ప్రైవేట్ స్కూళ్ళు ముందుకు వచ్చాయి, దాని గురించి ఏం చెప్తారు? చాలా వరకు పల్లెలలో ఒకప్పుడు మేము చిన్న ఉన్నప్పుడు ఏందైతే మా జెడ్పీహెచ్ఎస్ స్కూల్లో ఒక 1200 మెంబర్స్ ఉండాలి. ఈరోజు మా ఊరి తాట్పల్లి జెడ్పీహెచ్ఎస్ స్కూల్లో చూసినట్టు అయితే 172 మెంబర్స్ మాత్రమే ఉన్నారు. బాగా వెనుకబడిపోయింది. బాగా చాలా వరకు. సో ఇప్పుడు ప్రైవేట్ స్కూళ్ళకి ఎక్కువ డిమాండ్ పెరిగిందంటారా? 100% తెలుస్తుంది కానీ నువ్వు చూస్తే పట్టణాలలో చాలా వరకు. సో అంటే ఇప్పుడు యువత పరంగా చూసుకున్నా కానీ జాబ్స్ కానీ వాళ్ళకు నోటిఫికేషన్స్ కానీ ఇలాంటి ఏం రాలేదు, మరి వస్తాయా రావా అన్న ఒక క్వశ్చన్ మార్కులో యువత ఆగిపోయింది. సో దాని గురించి ఏం చెప్తారు? యువత పరంగా అంటే ఏవైనా స్పష్టమైన హామీలు ప్రభుత్వ పరంగా మేము చేస్తామని అంటున్నా కానీ మన దేశంలో అసలు భారతదేశానికి మెయిన్ పిల్లర్ ఏంటంటే యువత. కానీ ఆ యువతకు దాదాపుగా మోడీ గారు కావచ్చు, బీజేపీ ప్రభుత్వం కావచ్చు, టీఆర్ఎస్ ప్రభుత్వం చాలా వరకు ప్రభుత్వాలు ఏదైతే ఉన్నాయో ఉద్యోగాలు ఇస్తా అన్నారు. కానీ ఇప్పటికీ స్పష్టమైన ఉద్యోగాలు ఎవరు ఇవ్వలేదు. యాజ్ ప్రభుత్వ పరంగా కానీ ప్రైవేట్ పరంగా కానీ సరైన సోర్సు ఇవ్వలేకపోతున్నారు. దీనికి మెయిన్ కారణం ఏంటంటే యువత కూడా ఒక దానికి కారణం. ఈరోజు మందుకు, మద్యానికి, డబ్బుకు అమ్ముడుపోతున్నారు యువత. మెయిన్ అవన్నీ తీసుకున్న ఎడల మనకు అంబేద్కర్ గారు ఓటు హక్కు ఇచ్చారు. దాన్ని సరైన హూ ఇస్ ద కరెక్ట్ లీడర్, ఎవరైతే మనకు కరెక్ట్ అనిపిస్తారో, ఎవరైతే మనకు పోరాడగలుగుతారో. ఇప్పుడు ఈరోజు డబ్బులు ఏర్లై పారుతున్నది. అలాంటి వ్యక్తికి నువ్వు ఓటేసిన తర్వాత ఆయన నుండి మనం ఆశించడం అనేది వేస్ట్. కాబట్టి ఏంటంటే మనం డబ్బుకు అమ్ముడు పోకుండా కరెక్ట్ నిజాయితీ అయిన ఒక ఏంటంటే ఎడ్యుకేషన్ పరమైన వారికి మనం ఓటు వినియోగించుకుంటే డెఫినెట్లీ ఇండియా ముందుకు పోతుంది, మనకు మంచి భవిష్యత్తు ఉంటుంది. అంటే ఇప్పుడు దీన్ని బట్టి మీరు చెప్పిన దాన్ని బట్టి చూస్తే యువతని సోమరిపోతులను చేశారంటారా? జాబ్స్ ఇవన్నీ రిలీజ్ చేయకుండా ఈ లిక్కర్కి, మనీకి బానిసం చేశారంటారా? అంటే అలా అని కాదు, కానీ ఇంతకుముందు అంటే మనం యువత కానీ ఇక్కడ ఉన్న ప్రజలు ఎప్పుడైతే డబ్బుకు, మద్యానికి అమ్మడం పోతామో మనల్ని మనం అమ్ముకున్నట్టే లెక్క. ఎప్పుడైతే మనం అది అమ్ముకోకుండా డైరెక్ట్ మనము పర్ఫెక్ట్గా నిజాయితీ గల లీడర్కు వేసినప్పుడు ఈరోజు జరగకపోవచ్చు, కానీ రేపు రానున్న రోజుల్లో భవిష్యత్ అనేది ఆ లీడర్పై డిసైడ్ అవుతుంటుంది, ఆ సీఎంపై డిసైడ్ అయి ఉంటుంది. ఈరోజు అందరు జస్ట్ మాటలు మాట్లాడుతున్నారు. అధికారం రాకముందు మునుగోడు ఎలక్షన్లో ఇప్పుడు ఎంతమంది నాయకులు చూసాం మొన్నటి వరకు, కానీ ఇప్పుడు ఏ ఒక్క నాయకుడైనా కనబడడు. జస్ట్ అధికారం వాళ్ళ చేతికి వచ్చే వరకే మన చుట్టూ తిరుగుతున్నారు. వెన్ వాళ్ళకు అధికారం వచ్చిన తర్వాత డెఫినెట్లీ వాళ్ళు మనకు కనుమరుగైపోతారు. కాబట్టి నిజాయితీ గల లీడర్ను, ప్రజలలో తిరిగే లీడర్లను, ప్రజలలో ఈ స్పష్టమైన ఏది నిజం, ఏది అబద్ధం, ఏది నిజమని ప్రజలు తెలుసుకొని, యువత మెయిన్గా తెలుసుకొని ఉండేలా డెఫినెట్లీ ఇది ముందుకు పోతాయి. కానీ ఇలా డబ్బుకు, మద్యానికి అమ్ముడిపోయిన రోజులు మనం ఇలాంటి వ్యవస్థలను కొనసాగుతాం. ఒకవేళ ఇప్పుడు చెప్పిన దాన్ని బట్టి ఒకవేళ ఏ ప్రభుత్వం అయితే మనకు ఈ తెలంగాణ రాష్ట్రంలో ఏ ప్రభుత్వం అయితే వస్తుందో అది ఎలాంటి న్యాయం చేయగలుగుతుంది? అది బీజేపీ, కాంగ్రెస్? బీజేపీ, కాంగ్రెస్, టీఆర్ఎస్ అని ఇవి కాకుండా నాకంటే ఇప్పుడున్న నేను చూసిన విధానాల్లో అయితే సేమ్. అంటే మనం ఇంతకుముందు చూసినాం కొంతవరకు కాంగ్రెస్లో కొంతవరకు మంచి జరిగింది. దాదాపు స్పష్టంగా ఏది కూడా పర్ఫెక్ట్ చేయలేకపోయింది ఏ ప్రభుత్వాలు కూడా. నేను అంటే యాజ్ ఏ హ్యూమన్ బీయింగ్గా చెప్పాలంటే ఏ ప్రభుత్వాలు కూడా స్పష్టంగా అన్ని ఎలక్షన్ హామీలు ఇవ్వడం వేరు, చేయడంలో ఏది కూడా సఫలీకృతం కాలేదు. సో సరైన నాయకుడు ఇంకా మనము ఎన్నుకోవాలి. అంటే ఇప్పుడు అంత పెద్ద ఢిల్లీలో ఈరోజు అరవింద్ కేజ్రీవాల్ చూస్తున్నాం మనం. సో వితౌట్ అంటే మద్యం కానీ లేదా డబ్బులు కానీ పంచకుండా గెలుస్తున్నాడు. అక్కడ స్పష్టంగా ఆడ మనకు చాలా వరకు అంత పెద్ద ఢిల్లీలో చాలా వరకు వాటర్ సప్లై లేదు, ఇంతకుముందు ప్రభుత్వాలు చేయలేదు, కానీ ఈరోజు ఆ ప్రభుత్వాలు చేస్తున్నాయి. అందుకే సరైన నాయకుడిని ఎంచుకోవాలి. ఈ ఉచిత పథకాలని కాదు, ఇప్పుడు సామాన్య మానవుని కావాల్సింది మెయిన్ విద్యా వైద్యం. వీటి మీదనే ఎక్కువ ఖర్చు పెడతారు. ఈ విద్యా వైద్యం ఏదైతే చేస్తూ ఉంటుందో ఆ ప్రభుత్వాన్ని మనం ముందుకు నడిపిస్తే డెఫినెట్లీ బాగుంటుంది. సో మంచి నాయకుడిని ఎన్నుకొని నెక్స్ట్ అభివృద్ధిని మన తెలంగాణలో చూద్దాం. ఓకే, థ్యాంక్ యూ బ్రో. థ్యాంక్ యూ. హాయ్ సార్. సార్ మీ పేరు? శర్మ అండి. సూపర్ సార్. సార్ ఇప్పుడు మనకు పాలిటిక్స్ పరంగా చూసుకుంటే ఆంధ్ర, తెలంగాణ
రెండిట్లలో ఒక గట్టి పోటీ చేయడానికి మిగతా ఎక్స్ పార్టీలు చాలా ఉన్నాయి. సో ప్రజెంట్ వీళ్ళ పాలనలు ఎలా ఉన్నాయి? ఇప్పుడు తెలంగాణలో చూసుకుంటే కేసీఆర్ గారిది, ఆంధ్ర సైడ్ చూసుకుంటే జగన్మోహన్ రెడ్డి గారిది. సో మీరు రెండింటి గురించి ఏం చెప్తారు? కేసీఆర్ గారి పాలన చాలా బాగుందండి. ఒకవేళ కేసీఆర్ గారు నెక్స్ట్ ఎలక్షన్లో ఏమైనా ఓడిపోయితే బీజేపీ గవర్నమెంట్ అంటూ వస్తే మాత్రం మనకు ఒక పరిశ్రమ కూడా రాదు, హైదరాబాద్కి ఒక పరిశ్రమ కూడా రాదు. టోటల్ గుజరాత్, బెంగళూరు టోటల్ అటే వెళ్ళిపోతాయి, కానీ ఇక్కడికి మాత్రం ఒక పరిశ్రమ కూడా రాదు. ఐటీ పరిశ్రమ కూడా కుదిరైపోతుంది. సో కేసీఆర్ గవర్నమెంటు ఇంకొక 10 సంవత్సరాలు ఉంటే ఇండియాలోనే టాప్ 1 రాష్ట్రంగా తెలంగాణ రాష్ట్రం ఏర్పడుతుంది. సో అంటే ఇప్పుడు ఐటీ పరంగా చూసుకుంటే చాలా కంపెనీస్ వచ్చినాయి, తెలంగాణ ప్రభుత్వం ఆధ్వర్యంలోనే చాలా ప్రభుత్వాలు వచ్చినాయి, అది ఐటీ కంపెనీస్ వచ్చినాయి అని అన్నారు. సో యువతకు మాత్రం ఎలాంటి జాబ్స్ లేవు, దాని గురించి ఏం చెప్తారు? యువతకు జాబ్స్ అనేది ఏ గవర్నమెంట్ వచ్చినా ఎంతవరకు లిమిట్గా చేయగలదో అంతవరకు చేయగలుగుతుంది, కానీ ఏ గవర్నమెంట్ వచ్చినా కూడా ఇచ్చేస్తామో చేయలేరండి. అది ఇప్పుడు ఒక సెక్షన్లో ఒక 1000 ఉద్యోగాలు ఉన్నాయంటే ఆ 1000 వైపు ఇవ్వగలుగుతారు, కానీ 2000 ఇవ్వలేరు. సో ఎంతవరకు చేయగలుగుతున్నారో అంతవరకు తెలంగాణ గవర్నమెంట్ చేయగలుగుతుంది. దట్స్ ఆల్. ఓకే, సూపర్. సో ఇక్కడ ఇంకోటి ఏంటంటే ఇప్పుడు టీఆర్ఎస్ పార్టీకి కాంగ్రెస్, బీజేపీ రెండు గట్టి పోటీ చేయడానికి రెడీగా ఉన్నాయి నెక్స్ట్ ఎలక్షన్లో. ఒకవేళ ఉంది అనుకుంటే దేనికి ఉందని అంటారు? ఇంకా వేరే ఛాన్స్ అంటే ఏమి ఉండదండి. ఉంటే మొత్తం టోటల్ టీఆర్ఎస్కే ఉంటుంది. టీఆర్ఎస్కి ఒకవేళ బీజేపీ సెకండ్ పొజిషన్లో ఉంది అంటే అది కాంగ్రెస్ యొక్క స్వయంకృతాపరాధము. ఎందుకంటే దాంట్లో నుంచి వెళ్ళిపోయే వాళ్ళు కొన్ని ఓట్లు తేగలరు, కానీ సీట్లు అయితే తేలేరు బీజేపీకి. మహా వస్తే ఒక 20-30 వస్తాయేమో బీజేపీకి, అంతే. ఇప్పటివరకు ఈ ఐటీ కాకుండా తెలంగాణ ప్రభుత్వం ఎంతవరకు జనాలకు న్యాయం చేసిందని అనుకుంటున్నారు? అందరూ చేసిందండి. ఇప్పుడు 10 ఎకరాలు ఉన్నాడు కూడా ఇవ్వకూడదు అంటున్నారు, కానీ ఏది రైతు బంధు అతను తీసుకుంటున్నాడు. ఆల్రెడీ ఈటల రాజేంద్ర గారికి కూడా మొన్న ప్రతి అనౌన్స్మెంట్ చేశారు, నాకు కూడా రైతు బంధు వచ్చిందని. అక్కడ గవర్నమెంట్ ఏం చేస్తుంది, ఆ పొలం ఉన్న వాళ్ళందరికీ మినిమం ఇంత పొలం ఉన్న వాళ్ళందరికీ మొత్తం రైతు బంధు ఇచ్చేస్తుంది. అన్ని పథకాలు బాగున్నాయి. ఇప్పుడు యాక్చువల్గా అంతకుముందు మియాపూర్, కుకట్పల్లి ఇటువైపు అంతా వాటర్ వచ్చేది కాదు. ఈ మిషన్ భగీరథ పెట్టిన తర్వాత ఫుల్ వాటర్ ఇన్ అపార్ట్మెంట్లో కూడా 24 గంటలు వాటర్ ఫెసిలిటీ వచ్చేసింది దాదాపు ఒక 3 years నుంచి. సో తెలంగాణ గవర్నమెంట్ కేసీఆర్ ఇదని కాదు, ప్రజెంట్ మన రాష్ట్రం అస్థిరత్వం పడకుండా ఉండాలి అంటే ఇంకొక 10 సంవత్సరాలు టీఆర్ఎస్ ఉంటే దేశంలో టాప్ 1 కానీ 2 కానీ వెళ్ళిపోతుంది తెలంగాణ రాష్ట్రం. అంటే ఇప్పుడు పల్లెటూర్లలో చూసుకుంటే టీఆర్ఎస్ ప్రభుత్వం అంతా హైదరాబాద్ మీదనే ఫోకస్ చేసింది. సో పల్లెటూర్లలో అంతగానే మేము డెవలప్ చేయట్లేదు, సో ఎక్కడ పనులు అక్కడ అయిపోయినాయి, రోడ్ల పరంగానే కావచ్చు, ఇంకా దేని పరంగానే కావచ్చు అని చెప్పి చాలా మంది అనుకుంటున్నారు. దాని గురించి ఏం ఇప్పుడు హైదరాబాద్ అంటే ఆల్మోస్ట్ ఆల్ యాదగిరిగుట్ట దాకా వెళ్ళిపోయిందండి. ఆల్మోస్ట్ మొత్తం డెవలప్ అయిపోయింది. వరంగల్లో కూడా ఐటీ పెడుతున్నారు, జనగామలో కూడా ఐటీ పెడుతున్నారు. మొత్తం టోటల్ ఐటీ కూడా విస్తరిస్తూనే ఉందండి. మొత్తం టోటల్ ఇటు ఉప్పల్ నుంచి మొత్తం అంతకుముందు ఉప్పల్ ఈ ఫ్లైఓవర్స్ కానీ కానీ టోటల్ మొత్తం చూసుకున్నా కూడా మొత్తం ఐటీ మొత్తం రాష్ట్రం మొత్తం దాదాపు కొన్ని జిల్లాలు కూడా విస్తరిస్తుంది. రాబోయే 5 సంవత్సరాలు కూడా టీఆర్ఎస్ గవర్నమెంట్ మళ్ళీ వస్తే మొత్తం ఐటీ కూడా డెవలప్ అవుతూ ఉంటుంది అన్ని జిల్లాలకి. సో మరొక ఛాన్స్ ఇవ్వాలి అనుకుంటే మళ్ళీ టీఆర్ఎస్ ప్రభుత్వానికి ఇస్తే ఇట్లా ఇంకా డెవలప్మెంట్, ఇంకా అభివృద్ధిని మనం చూడొచ్చు అంటారు. ఇస్తేనే బెటర్ అండి. ఎందుకంటే ఇప్పుడు ఏ గవర్నమెంట్ వచ్చినా ఏం చేసినా అని అనుకుంటున్నాం, కానీ బీజేపీ వస్తే మాత్రం 100% ఆంధ్రాని ఎలా ఆడుకుంటున్నారో ఇక్కడ కూడా మన రాష్ట్రాన్ని, తెలంగాణ రాష్ట్రాన్ని ఆ విధంగా ఆడుకుంటారు. ఇప్పుడు ఆంధ్రాని ఏం చేయలేకపోతున్నారు. మోడీ గారు 3 రాజధానులు వద్దు, ఒక రాజధాని అంటే ఆయన ఇచ్చేస్తాడు జగన్, కానీ దాన్ని అలా నాన్చుతూ అలానే చేస్తూ ఆ రాష్ట్రాన్ని ఎటు డెవలప్ చేయకుండా చేస్తున్నారు. ఈ రాష్ట్రాన్ని కూడా అలా ఇదే విధంగా చేద్దామని చూస్తున్నారు. సో ఓకే, అంటే బీజేపీ ప్రభుత్వం పరంగా ఒకవేళ వస్తే ఇలా ఉంటుందని చెప్పారు కదా, ఒకవేళ కాంగ్రెస్ వస్తే ఎలా ఉంటుంది? మరి కాంగ్రెస్ ఛాన్స్ ఉండదండి, ఇంకా ఛాన్స్ ఉండదు. ఎందుకంటే ఆల్మోస్ట్ వాళ్ళు అందరూ ఒక్కొక్కళ్ళు జంప్ అయిపోతున్నారు. ఆ జంప్ అయిన వాళ్ళలో కూడా చాలామంది ఓట్లు తేగలరేమో కానీ సీట్లు అయితే తేలేరు బీజేపీకి. లైక్ మునుగోడు అంతే. సో మనం మునుగోడు దాంట్లో కూడా చూసుకుంటే బై ఎలక్షన్లో బీజేపీ ఎక్కడ పెట్టినా బీజేపీ వచ్చింది కదా. సో మొన్న టీఆర్ఎస్ వచ్చింది. మీరు అనుకున్నారా టీఆర్ఎస్ వస్తుంది లేదా బీజేపీ వస్తుందని? టీఆర్ఎస్ వస్తుందని అనుకున్నామండి. ఎందుకంటే మినిమం అయినా అంటే ఉప ఎన్నిక అనేప్పటికీ అధికార పార్టీకే ఛాన్స్ ఉంటుంది, కానీ కొన్ని హుజూరాబాద్ ఇవన్నీ ఈటల రాజేంద్ర గారు అంటే వ్యక్తిగతంగా గెలిచారు ఆయన. యాక్చువల్గా ఏంటంటే మొత్తం టోటల్ మీద కూడా ఎక్కడ అధికారంలో ఉన్న పార్టీ ఉప ఎన్నికల్లో గెలవడం అనేది ఆనవాయితీ. ఒక 4గిట్లో 2 వాళ్ళు గెలిచారు, 2 వీళ్ళు గెలిచారు మొన్న లాస్ట్. అంటే ఇక్కడ క్యాండిడేట్ని బట్టి ప్రజలు ఉన్నారు కానీ పార్టీని బట్టి లేరంటారా? పార్టీని బట్టి కూడా ఉన్నారండి. కొన్ని ఇప్పుడు పల్లెటూరులో కంపల్సరీ టీఆర్ఎస్కే వేస్తారండి. ఈ సిటీలో కొంచెం తేడా రావచ్చేమో, కానీ అనుకున్నారు మన సిటీలో కూడా తేడా వస్తుందని, చౌటప్పల్లో వాటిలో కూడా తేడా వస్తుంది అనుకున్నారు, కానీ చౌటప్పల్లో కూడా టీఆర్ఎస్కే వేశారు, మునుగోడులో కూడా.
అది సూపర్ సార్. నెక్స్ట్ మళ్ళీ తెలంగాణ వచ్చి అభివృద్ధి ఎలా ఉంటుందో ఒకసారి మనం చూద్దాం మళ్ళీ ఎలక్షన్. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ.